Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important problems for EPSET AP and Telangana and AP రెండిట్లో కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 3 కానీ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కానీ ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలు తెలుసుకోవడం జరిగింది. సో ఏపీలో వచ్చిన ప్రాబ్లం అదేవిధంగా తెలంగాణలో వచ్చిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి అమ్మా. సో అవి కాకుండా అదే మెథడ్లో అంటే లాగ్ ఎక్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్లో ఇంకొక మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా యూస్ఫుల్ వీడియో. సో కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదేవిధంగా ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ మోర్ అండ్ వి గో టు టుడేస్ క్లాస్. సో బిఫోర్ గోయింగ్ టు క్లాస్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సీ హియర్. సో ఏపీ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్ చూడండి, అదేవిధంగా టీఎస్ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ 2022లో వచ్చిన క్వశ్చన్ ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 4/32 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ డి అని ఇచ్చిండు. అదేవిధంగా 2023లో వచ్చిన క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్, ఏం చేంజెస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ పవర్ ఆఫ్ 4/32 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్లయితే ఇచ్చిండో ఆ వాల్యూ మొత్తం ఇస్తారమ్మా ఆప్షన్స్లో. సో సేమ్ సిమిలర్ క్వశ్చన్సే, కాకపోతే కొంచెం చేంజ్ చేసి క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది ఇయర్లో 2022లో 2023లో. సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 5 డిఎక్స్ అని ఇచ్చిండు. సేమ్ క్వశ్చన్, లాగ్ ఎక్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమే, సేమ్ సిమిలర్ మెథడే, కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువ ఇచ్చిండు మా, అంటే ఏబిసిలో అని ఇచ్చి ఏబిసిలో వాల్యూ 500 ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా, సో అందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ 2025లో వచ్చిన క్వశ్చన్, ఏపీ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 డిఎక్స్ అని ఇచ్చిండు. సో మళ్ళీ సేమ్ సిమిలర్ మెథడ్ అమ్మ, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిండు ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇచ్చినట్టు 2023లో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇచ్చిండు. ఓకేనా, 2022లో 2023లో అదేవిధంగా 2023 తెలంగాణలో మళ్ళీ ఏపీలో ఇవ్వడం జరిగింది. అంటే కంటిన్యూస్ ప్రాబ్లం ఇవి దీని మీద బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. సో కంపల్సరీ చూసుకొని పోవాల్సిన ప్రాబ్లం ఇది. ఇయర్ కూడా మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్ us start the class. Before going to starting class, I request to all please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. సో ఏపీ వెబ్సైట్లో 2023 15th మే షిఫ్ట్ 2లో వచ్చిందమ్మా ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అని ఇచ్చిండు. అదేవిధంగా 22లో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చిండు, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ డిఎక్స్, సేమ్ సిమిలర్ ప్రాబ్లం, ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడ మీరు లాగ్ ఎక్స్ అండ్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక లాజిక్ని ఇక్కడ ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే ఫస్ట్ వితౌట్ క్యాలిక్యులేషన్, ఏం క్యాలిక్యులేషన్ చేయకుండానే మనం ఆన్సర్ని క్లిక్ చేయాలి. ఎట్లా అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఆప్షన్ చూసిన తర్వాత అమ్మా. ఓకేనా, సో ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏమిటంటే ఎక్స్ పవర్ 4/4 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1/2 ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఎక్స్ పవర్ 4/16 ప్లస్ సి అని ఇచ్చిండు. సో ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నీ కూడా సేమ్ అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత సెకండ్ కూడా సేమ్ ఉన్నాయి, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఒక ప్లస్ మైనస్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా సేమ్ అమ్మా, ప్లస్ ఇక్కడ మాత్రం 4 ఉంది డి ఆప్షన్లో, మిగతా వాటిలో ప్లస్ మైనస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ప్లస్ మైనస్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ని వితౌట్ క్యాలిక్యులేషన్ డైరెక్ట్ చేసేయచ్చమ్మా, అంటే ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని సిమిలర్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ప్లస్ ఉండాలి, తర్వాత మైనస్ ఉంది, ఆర్డర్లో కరెక్ట్ ఉంది. సో తర్వాత ఇక్కడ మైనస్ ఉందమ్మా, కాకపోతే ఇక్కడ బ్రాకెట్ ఉంది, మైనస్ ఆఫ్ బ్రాకెట్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే ప్లస్ మైనస్ ప్లస్ ఒక ఆర్డర్లో ఉంది. తర్వాత ప్లస్, ఇది ప్లస్ ఉందమ్మా, ప్లస్తో మళ్ళీ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి ఇది ప్లస్ మైనస్ వస్తుంది, ప్లస్ ప్లస్ మైనస్ ఉంది, అంటే ఇది ఆర్డర్లో లేదు. సో ఇది కాదమ్మా ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, సో మళ్ళీ మైనస్తోని ప్లస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదమ్మా. సో నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్, ఇది కూడా ప్లస్. సో అన్ని ప్లస్లు ఉండే లాగడుతూ ఉన్నప్పుడు ఒక ఆర్డర్లో ఉండాలి, అంటే ఎలా ఉండాలి, ఇలా ప్లస్, ఇది మైనస్, ఇది కూడా మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి సో డైరెక్ట్ ఆప్షన్ని ఏని మనం డైరెక్ట్ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్ అమ్మ. సో నెక్స్ట్ ఇక్కడ లాగర్థం లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ డిఎక్స్, సేమ్ ప్రాబ్లం మళ్ళీ కూడా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇది వస్తుందమ్మా, కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ సి ఉంది, ప్లస్ సి ఉంది అని ప్లస్ సిని పక్కన పెట్టేస్తే మిగతా వాటిలో ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ ఉందో చూసుకోండి. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ ఉంది, ప్లస్ ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ ప్లస్ ఉంది. సో ప్లస్ మైనస్ ప్లస్ ఉందమ్మా, సో ఇది ఆర్డర్లో ఉంది, కాకపోతే అబ్జర్వ్ అయ్యింది లాగ్ ఎక్స్ ఉంది, తర్వాత లాగ్ ఎక్స్ లేదు ఇక్కడ. సో ఫస్ట్ మనకు
ఈ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మాత్రమే ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఆప్షన్ కావచ్చు, కానీ తర్వాత లాగ్ ఎక్స్ ఉండాలి. ఇందులో ఆ లాగ్ ఎక్స్ లేదు కాబట్టి బి ఆప్షన్ కాదమ్మా. తర్వాత ఇందులో కూడా లేదు లాగ్ ఎక్స్, సి ఆప్షన్ కాదు, డి కూడా కాదమ్మా. సో మిగిలింది ఒకటే ఏ ఒకటే ఒక ఆర్డర్లో ఉంది, మళ్ళీ లాగ్ ఎక్స్ ఉంది. ఓకేనా. సో ప్లస్ మైనస్ ప్లస్ ఆల్రెడీ ఉన్నది, తర్వాత లాగర్థం లాగ్ స్క్వేర్ ఉంది కాబట్టి లాగ్ స్క్వేర్ తర్వాత ఉండి తర్వాత లాగ్ ఎక్స్ అలా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మన ఆన్సర్ని డైరెక్ట్ వితౌట్ ఎనీ క్యాల్కులేషన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్ బై యూజింగ్ ది ఆప్షన్స్ ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళినప్పుడు. సో వీటిని మనం ఒకవేళ సిమిలర్ ఆన్సర్ ఇచ్చి కొంచెం చేంజ్ చేసింది అనుకోండి, అదేలాగో అంటే యాక్చువల్ ఆన్సర్ ఇలాగో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఎలా అంటే, ఇంతకుముందు మన లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఏం చేసినామంటే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ 1 dx అని రాసుకున్నాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 ఉందమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో కామన్గా లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కానీ హోల్ క్యూబ్ కానీ ఉన్నప్పుడు మనం ఇక్కడ 1 అని తీసుకుని ఉంటుంది, ఆ 1ని ఎక్స్ అని రాసుకుని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 1కి బదులు ఏముంది, ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 4 రాయండి, ఒక పవర్ పెంచండి దీన్ని, అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4 రాసినాం. సో ఇంతకుముందు ఎక్స్ రాసుకున్నట్లే. ఓకేనా. సో తర్వాత లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కదా, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అక్కడ కూడా అంతే సేమ్ అమ్మా. లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఉన్నప్పుడు ఎలా అయితే వేసినాం ఇక్కడ కూడా సేమ్ అలాగే వేస్తాం. లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఉన్నప్పుడు మాత్రమే 1 అని రాసినాం, 1ని ఎక్స్గా రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 4 రాయాలి, ఒకటి పెంచి రాయాలి. తర్వాత ఇక్కడ 4 వచ్చింది కాబట్టి డినామినేటర్లో 4 రాసుకోవాలమ్మా. ఓకేనా. సో తర్వాత ప్లస్ అయిపోయింది, ఇక్కడ మైనస్ ఆల్టర్నేట్గా రాయమని చెప్పిన కాబట్టి మైనస్, దీని యొక్క డెరివేటివ్ రాయాలి. అంటే ఈ 2 ముందు తీసుకొస్తే 2 లాగ్ ఎక్స్ అవుతుంది, 2 లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఈ 4 ఉంది కదా, 4కి 4 స్క్వేర్ అంటే స్క్వేర్ ఒకటి పెంచుకుంటూ పోవాలి, స్క్వేర్ వేసుకుంటూ వెళ్ళాలి, ప్లస్ ప్లస్ ఈ లాగ్ ఎక్స్ అయిపోతే ఇక మిగిలింది ఒక 2 అమ్మ, అంటే ప్లస్ 2 బై ఈ 4కి మళ్ళీ ఇంకో 4 యాడ్ చేస్తే 4 క్యూబ్, అంటే 4 ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ అమ్మ. ఇది ఎక్కడికి వచ్చింది, ఈ ఎక్స్ పవర్ ఆఫ్ 4 అంటే దీని నుంచి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3కి కొంచెం ఎక్కువ, ఒకటి కలిపితే ఎక్స్ పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఆ 4ని 4 నెక్స్ట్ టర్మ్కి 4 స్క్వేర్, థర్డ్ టర్మ్కి 4 క్యూబ్, అలా పెంచుకుంటూ వెళ్ళాలి, 4 క్యూబ్ 4 పవర్ ఆఫ్ 4 అలాగా. సో ఇది మనకు ఆన్సర్ అవుతాము. సో దీన్ని మనకు సింప్లిఫికేషన్లో ఎలా ఇచ్చినంటే 2 ప్రాబ్లమ్స్ కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి ఎక్స్ పవర్ ఆఫ్ 4 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడ్ బై 4 మైనస్, సో ఇక్కడ 2 ఉందమ్మా, ఇక్కడ 4 పవర్ ఆఫ్ 2 ఉంది కాబట్టి 4 పవర్ ఆఫ్ 2 ఏమైతే 16 అవుతుంది. సో 2 లాగ్ ఎక్స్ 2 1 2 8 ప్లస్ 2 బై 4 క్యూబ్ అంటే 64, 2 1 2 32 ప్లస్ సి. ఓకే. సో ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4 మైనస్ లాగ్ ఎక్స్ బై 8 ప్లస్ 1 బై 32 ప్లస్ సి వి గెట్ హియర్. ఓకేనా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ ఎలా చేసిందంటే, సో ఎక్స్ పవర్ ఆఫ్ 4ని దీంతో మల్టిప్లై చేసిండు, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ప్రాబ్లం కమ్మ ఇక్కడ నుంచి చేంజ్ సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 4 లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 8ని ఏం రాసిందంటే ఎక్స్ పవర్ 4తో మల్టిప్లై చేస్తే సో 1/2 రాసుకున్నాడు ముందర, బ్రాకెట్లు కామన్ చేసి లాగ్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 4 రాసుకున్నాడు మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 16 రాసిందమ్మా ప్లస్ సి. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అబ్జర్వ్ అండి, ఇది సేమ్ యాజ్ ఇదే. సో 1/2 ఇంటూ తీసుకుని అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 8 అవుతుంది. సో ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 8 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 16 అమ్మ. ఓకేనా. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అది ఉంటుంది చూడండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఈ ఆప్షన్ ఇలా తీసుకొచ్చిందంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 32 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి మనకు. ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 32ని కామన్ చేయాలి ఇందులోకి వెళ్ళి. సో మనకి ఎక్స్ పవర్ ఆఫ్ 4 బై 32 ఎట్లా వస్తే కామన్ అంటే, సో దీని నుంచి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఆల్రెడీ కామన్ ఉంది, ఎల్సిఎంలో మనకి 32 వస్తుంది ఎల్సిఎం. సో 32 వస్తే 4 8 అంటే 8 లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ 8 4 అంటే 4 లాగ్ ఎక్స్ అవుతుంది ప్లస్ 1 అవుతుందమ్మా.
ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4/32 మనకు కామన్ తీసినట్టయితే రిమైనింగ్ ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే 8 log x హోల్ స్క్వేర్ మైనస్ 4 log x ప్లస్ 1 అవుతుంది. ఓకేనా. సో దాన్ని ఇక్కడ రాసుకున్నట్లయితే 8 log x హోల్ స్క్వేర్ మైనస్ 4 log x ప్లస్ 1 ప్లస్ సి వి గాట్ ఇయర్. ఓకే. సో ఇది ఆన్సర్ అమ్మా. సో ఇలా సేమ్ ప్రాబ్లమ్ని కొంచెం చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది గమనించాలి. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో 2023 ఎపిసోడ్ క్వశ్చన్ ఇది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ log x హోల్ క్యూబ్ x power of 5 into dx that equals to x power of 6/a of b of log x whole cube plus c of log x whole square plus d of log x minus 1 plus k. Then a minus of b plus v plus d value how much అడిగిండు. ఆప్షన్స్ వచ్చేసి 216, 184, 192 అండ్ 172 అని ఇచ్చినాము. ఓకే. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సో సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలమ్మా. ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఉంది, log x హోల్ క్యూబ్ ఉంది. మనం ఏం చేస్తాం, ఎక్స్ పవర్ ఆఫ్ 6 రాసుకుంటాం, 5కి కూడా యాడ్ చేస్తే తర్వాత బ్రాకెట్లో log x హోల్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, డివైడ్ బై ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 రాయండి అమ్మా. ఓకే. మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, మళ్ళీ 3 ఆఫ్ log x హోల్ స్క్వేర్ అవుతుంది, డివైడ్ బై ఈ 6 కాస్త 6 స్క్వేర్ అవుతుందమ్మా. తర్వాత ప్లస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా జాగ్రత్త రాయండి. 3 to 6 అవుతుంది, 6 ఆఫ్ log x బై ఈ 6 స్క్వేర్ కాస్త 6 క్యూబ్ అవుతుంది. సో ప్లస్ మళ్ళీ మైనస్ అవుతుంది, 6 log x కాస్త 6 అవుతామా, డివైడ్ బై 6 power 3 కాస్త 6 power 4 అవుతుంది, ప్లస్ సి వి గెట్ ఇయర్. అంటే సి వాల్యూ కేకి ఈక్వల్ అవుతుంది. సో ఇది 1 వాల్యూ. ఓకే. సో వీటిని సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలమ్మా. ఓకే. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 క్యూబ్ అవుతుంది. ఓకే. సో ఇలాగే ఉంచానమ్మా, 6 క్యూబ్ తీసుకోండి. సో తర్వాత మనకి ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ 6 క్యూబ్ ఉంది కాబట్టి 6 క్యూబ్ నుంచి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. సో ఆఫ్ 6 క్యూబ్ ఎల్సిఎం వస్తామా, ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్తో మల్టిప్లై 6 స్క్వేర్ అంటే 36 ఆఫ్ log x హోల్ క్యూబ్ అవుతుంది, మైనస్ 6 స్క్వేర్ ఉంది ఇక్కడ, 6తో మల్టిప్లై అయితే 18 log x హోల్ స్క్వేర్ అవుతుంది. 6 క్యూబ్ కాబట్టి ప్లస్ 6 log x యాజ్ ఇట్ ఈస్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 6 క్యూబ్ కాబట్టి మైనస్ 1 ఓన్లీ వి గెట్ ఇయర్, ప్లస్ సి. సో సి ప్లస్లో కే ఉందమ్మా అక్కడ. సో ఇప్పుడు ఎల్సిఎం 6 క్యూబ్ వచ్చిందమ్మా. సో కాబట్టి 6 క్యూబ్ ఏమవుతుంది, 216 అవుతుంది. అంటే ఎక్స్ పవర్ 6 బై 216 అవుతుంది. 36 log x హోల్ క్యూబ్ మైనస్ 18 log x హోల్ స్క్వేర్ ప్లస్ 6 log x మైనస్ 1 ప్లస్ సివి గెట్ అమ్మా. సో మనకి ఇచ్చిన వాల్యూస్తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది అప్పుడు ఏ వాల్యూ 216 అవుతుంది, బి వాల్యూ log x క్యూబ్ తర్వాత సి వాల్యూ ఇలా అబ్జర్వేషన్ అయితే ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ రాయాలమ్మ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏ వాల్యూ, సో ఏ ఈక్వల్స్ టు 216. సో ఇది బి వాల్యూ 36, సి వాల్యూ మైనస్ 18. ఓకే. నెక్స్ట్ డి వాల్యూ 6 అండ్ 1 కాన్స్టెంట్ ఉందమ్మా, సి ఈక్వల్స్ టు కే ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇక మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ ఎంత అని అడిగినమ్మా. సో ఏ అంటే 216, మైనస్ ఆఫ్ బి వాల్యూ 36, సి వాల్యూ మైనస్ 18, డి వాల్యూ ప్లస్ 6 అమ్మా. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 36 అంటే 36 6 42 మైనస్ 18, 42 మైనస్ 18 అంటే 24 అవుతుంది. ఓకే. సో 24 మళ్ళీ దీనికి తీసేస్తే 192 వి గెట్ ఇయర్ అమ్మా, 192 వి గాట్ ఇయర్. ఓకే. సో 192 అనేది ఏ ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో అది ఆన్సర్ అమ్మా. సో 192 అనేది సి ఆప్షన్లో ఉంది. సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో కొంత లెంత్కి ప్రాసెస్ అడిగిన అంటే సింప్లిఫికేషన్ ఉన్న ప్రాబ్లం కాబట్టి ఈజీ మెథడ్, కాకపోతే సింప్లిఫికేషన్ మాత్రం కొంత లెంతీ ప్రాసెస్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 2025లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. సో అది కూడా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిండు చూడండి అది కూడా. సో ఏపీ వెబ్సైట్ 2025 క్వశ్చన్ ఇది 21 మే షిఫ్ట్ 1 అంటే లాస్ట్ డే వచ్చిన క్వశ్చన్, సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 dx అమ్మ. సో అబ్జర్వ్ చేస్తున్నా మనకు 2021 నుంచి 22, 23, 24, 25లో కూడా వచ్చింది. అంటే ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా. సో కాబట్టి
సిమిలర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న చాప్టర్ ఏదంటే అది ఇంటిగ్రేషన్స్ అమ్మా. సో ఇంటిగ్రేషన్లో ఈ చాప్టర్లో ఈ టాపిక్ వల్ల కంపల్సరీ వస్తుంది, చూసుకోండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఏమిటంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీ ట్రిక్ ఎట్లుంటుంది అనేది. సో స్టార్టింగ్ మనకి ప్లస్ మైనస్ ఉన్న ఆప్షన్స్ ఒకటే సిమిలర్గా లేని ఆప్షన్స్ ఇచ్చిండు ప్లస్ మైనస్. ఇక్కడ అన్ని ఇప్పుడు చూడండి ప్లస్ మైనస్ అన్ని కూడా సిమిలర్ చూసారా. ఇప్పుడు 2025 వచ్చేసరికి క్వశ్చన్ ఇలా అంటే ఆప్షన్స్ ఎలా ఇచ్చినంటే ఈ లాజిక్ కూడా ఫాలో అవుతారని ప్లస్ మైనస్ అన్నిటి కూడా ప్లస్ మైనస్ ఉన్నాయి. సో డైరెక్ట్ ప్లస్ మైనస్తో మనం చూసి పెట్టరాదమ్మా కదా. సో కాబట్టి అబ్జర్వ్ చేయండి ఎక్స్ పవర్ ఆఫ్ 5 log x హోల్ క్యూబ్, ఎక్స్ పవర్ ఆఫ్ 5 log x హోల్ క్యూబ్, ఎక్స్ పవర్ ఆఫ్ 5 log x హోల్ క్యూబ్, ఎక్స్ పవర్ ఆఫ్ 5 log x హోల్ క్యూబ్ అమ్మ. సో బై 5 ఉంది, బై 25 125 625 ఉందమ్మా. అంటే కంపల్సరీ ఈ ఆప్షన్ కాదని గుర్తుంచుకోండి, ఓకేనా. కాకపోతే ఈ ఆప్షన్లో ఉన్న రిమైనింగ్ ఆన్సర్ అన్ని కరెక్టేనమ్మా. మీరు ఆప్షన్ డైరెక్ట్ చూస్ చేయడానికి అవకాశం ఉండడానికి చెప్తున్నాను నేను. సో log x హోల్ క్యూబ్ కరెక్టే, 3 log x స్క్వేర్ కరెక్టే, 6 log x కరెక్టే, -6 కరెక్టే. ఈ మిగతా డినామినేటర్ వాల్యూస్ అన్ని కూడా ఈ రెండు కలిసి ఉన్న ఆప్షన్ అవుతుందంటే అది బి ఆప్షన్. బి ఆప్షన్ని మనం వితౌట్ ఎనీ ఫైండింగ్ ది క్యాలిక్యులేటింగ్ ది క్వశ్చన్ వి గెట్ ది ఆన్సర్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే. సో అదే వచ్చేస్తే ఆన్సర్. సో అయినా కానీ మనకు తెలుసు కాబట్టి స్టార్టెడ్ ట్రిక్ అనేది. సో ఆ ట్రిక్ని ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తామా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ log x హోల్ క్యూబ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉందమ్మా, dx ఉంది. కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 4కి మనకు మనం యాడ్ చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఆఫ్ ఈ log x హోల్ క్యూబ్ యాసిటీ రాస్తాం, log x హోల్ క్యూబ్ యాసిటీ రాసినాం. తర్వాత ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాస్తాం డినామినేటర్లో, ఓకేనా. సో ఈ మూడిట్లో ఉందాం అది. మళ్ళీ ప్లస్ తర్వాత మైనస్ వేసుకుంటాం. log x హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 3 log x హోల్ స్క్వేర్ రాస్తాం. 3 log x హోల్ స్క్వేర్ ఇది రెండిట్లో ఉందమ్మా, ఒక అంటే ఇది వెళ్ళిపోయింది. క్లియర్ రైట్ నౌ. సో డినామినేటర్ మనకి వస్తుంది ఈ 5కి స్క్వేర్ చేస్తాం అంటే 5 స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు 25 అవుతుంది. సో డినామినేటర్ 25 అన్నింటిలో ఉందమ్మా. సో నెక్స్ట్ ప్లస్ 3 2 6 log x డివైడ్ బై 5 క్యూబ్ అమ్మ. 5 క్యూబ్ అంటే 25 into 5, 5 స్క్వేర్ 25 into 5 125 గెట్ ఇయర్, ఓకే. సో 125. 6 log x అంటే ఇది ఒక ఉంది అమ్మా, ఇందులో లేదు 9 ఉంది, ఇందులో 8 ఉంది కాబట్టి. సో ఇది కూడా కాదు. సో మిగిలిన ఒకటి బి ఒకటే. సో 6 log x by 125. నెక్స్ట్ ప్లస్ తర్వాత మైనస్ వస్తుంది ఆల్రెడీగా, ఓన్లీ 6 వీ కెన్ రైట్ ఇయర్, log x వెళ్ళిపోతుంది. మళ్ళీ 125 into 5 625 గెట్ ఇయర్, ఓకే. సో ప్లస్ సివి గెట్ ఇయర్ అమ్మా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకు వచ్చే ఆన్సర్లో బి ఆప్షన్ చూసుకోండి అమ్మా. ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఆఫ్ log x హోల్ క్యూబ్ బై 5 మైనస్ 3 log x హోల్ స్క్వేర్ బై 25 ప్లస్ 6 log x బై 125 మైనస్ 6 బై 625 ప్లస్ సివి గెట్ ఇయర్. సో బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ 26లో కూడా ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. సో కాబట్టి కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. సో అర్థమైంది అనుకుంటా అందరికి కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy, ఓకే.